హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సండే అయితే మామూలు ఇంట్లో బట్టలన్నీ ఉతికేసా. ఇంకా మండే అయితే దుప్పట్లు అవి ఉతికి ఆరేసాను అనమాట. ఇదైతే 4:30 అవుతుందండి. ఆరిపోయినాయి కదా, తీద్దామని చెప్పి పైకి అయితే వచ్చాను. ఇక్కడైతే మునక్కాయలు కూడా తయారైపోయినాయండి. చాలా 1 వీక్ అయితే ఇంటి దగ్గర లేము కదా, అన్నీ తయారైపోయినాయి. సరే, అవి కూడా కొయ్యాలి. ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో కాయలు అయితే విడిగా చూస్తే మాత్రం చాలా ఉన్నాయండి. రెబ్బలు అయితే వంగిపోయినాయి కదా, గాలి దుమ్ములు వస్తున్నాయి కదా, కిందకైతే వంగిపోయినాయి. అందులోనూ కాయలు బరువు ఒకటి. ఇంకా కొయ్యకపోతే రెబ్బలు అనేవి ఇరిగిపోతాయి. మునక్కాయ రెబ్బలు చాలా ఉత్తినే ఇరిగిపోతాయండి ఇలా అంటే. అందుకని చెప్పి కాయలు వేయకుండా కోసేయాలి. ఇప్పుడు కోసిన తర్వాత అయితే చూపిస్తాను. చాలా ఉన్నాయి, ఇవి మొత్తం కోసేయాలి. ఇంకా పూలు అయితే పొద్దున్నైతే ఎండబెట్టాను అనమాట. మందారం పూలు ఎర్రవి. నూనె అయితే చేసింది అయిపోయింది, మళ్ళీ నూనె అయితే చేయాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా ఎండిన తర్వాత వీడియో చేస్తాను అది కూడా. ఇంకా మామిడికాయలు ఏమన్నా రానియేమో అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే రోజు పిల్లలు అయితే కోసేస్తున్నారు. మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రోజుకో 2 కాయలు అలా కోసుకుని తింటున్నారనమాట, ఉప్పు కారం వేసుకుని. ఇంకా ఉన్నాయి, పలచగా ఉన్నాయన్నమాట. అందులో ఒక కాయ కోసి కింద పడేసినట్టున్నారు. అదైతే తీసి పక్కన పెట్టాను నేను. ఏ పప్పులన్నా వేయచ్చు కదా అని చెప్పి. ఇంకా ఉన్నాయంటండి, పలచగా ఉన్నాయన్నమాట. ఈ కాయలు అనేవి చాలా, ఇదైతే పచ్చడి గట్ట కాదు, మామూలు కాయలు అనమాట. పప్పులోకి అలాగా పులుపు అయితే సరిపోద్ది, కానీ పండితే తీగా ఉంటాయి. ఇంకా 4 అవుతుందండి టైం వచ్చేసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పుచ్చకాయ అయితే ఉంది. అదైతే కోద్దామని చెప్పి కోస్తున్నాను. మా చిన్నోడికి అయితే జ్యూస్ కావాలన్నాడు, ముక్కలు అయితే వద్దంట. మా చిన్నోడికి, మా హస్బెండ్కి అయితే జ్యూస్ చేస్తా, నేనైతే ముక్కలే తీసుకుంటా అని చెప్పి ఇక్కడ కోస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సగం కోసి సగం అయితే ఉంచుదాం అనుకున్నాను. పుచ్చకాయ అనేది సగానికి ఆఫ్ అవ్వకుండా చిన్న ముక్క అయితే వచ్చింది. అలా మొత్తం అయితే ముక్కలు కోసేసి కొన్ని అయితే జ్యూస్ చేసి కొన్ని అయితే ముక్కల్లా తినేసాం అనమాట. కానీ చాలా తీగా ఉందండి. మొన్న అయితే వచ్చినాయి మా ఇంటికేసే ఆటో మీద వచ్చినాయి అనమాట. చాలా తీగా ఉన్నాయి, కానీ చాలా బాగుంది. పుచ్చకాయ టేస్ట్ అనేది సూపర్ ఉంది. జ్యూస్ మీద నాకు ఎందుకో ముక్కలే తినాలనిపించింది. జ్యూస్ అయితే అంత నచ్చదు నాకు, పుచ్చకాయ జ్యూస్ అనేది. ఇంకా ముక్కలు అయితేనే బాగున్నాయి, మంచి స్వీట్గా చాలా బాగుంది. జ్యూస్ కూడా బాగానే ఉంది. వాళ్ళిద్దరికి అయితే జ్యూస్ అయితే పోస్తున్నా ఫ్రిడ్జ్లో పెట్టి. తర్వాత అయితే మునక్కాయలు కోసానండి. ఇంటి చూసారా ఎన్ని కాయలు అయినాయో, 30 ఉంటాయి అనుకుంటండి. ఇన్ని కాయలు ఏం చేసుకుంటాం మొత్తం. ఇంకా అన్నీ ఒక 4 కాయలు 5 కాయలు పచ్చడి పడదాం, మునక్కాయ ఆవకాయ అని చెప్పి తీస్తున్నాను. మిగతా అయితే కొన్ని కూరకి అయితే ఉంచి ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెడతాను కూరకి. కొన్ని అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ వేరు చేస్తున్నాను కదా, ఇలాంటి కాయలు అయితే బాగుంటాయి పచ్చడికి. అంత లేతగా ఉండకూడదు, అంత ముదరకూడదు అనమాట. కండబట్టిన కాయలు అయితే పచ్చడికాయ బాగుంటాయి. పచ్చడి పడితే 6 months వరకు ఉంటుంది కదండి అని చెప్పి అవి అయితే తీస్తున్నా. కానీ అయితే ఇచ్చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.